జై శ్రీరామ్. గురు పూర్ణిమ ఒక శుభాకాంక్షలు అందరికీ. గురువు అంటే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించేవాడు గురువు. అయితే ఈరోజు గురు పూర్ణిమ సందర్భముగా మనము రాష్ట్రీయ బజరంగ్ దళ్ యొక్క అధికారికంగా ప్రారంభాన్ని చేస్తున్నాము. అంటే జూన్ 21, 22 తేదీల్లో బెంగళూరులో జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సుల్లో రాష్ట్రీయ బజరంగ్ దళ్ రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించడము, తర్వాత బాధ్యతలు ఇవ్వడము జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా కొద్దిగా ఆలస్యం అయ్యింది. ఆలస్యం కావడానికి కారణం ఏంటిదంటే గురు పూర్ణిమ సందర్భముగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించి రాబోయే కార్యాచరణ మొదలు పెడుతున్నాను. కాబట్టి రాష్ట్రీయ బజరంగ్ దళ్ మరియు ఓజస్విని, రాష్ట్రీయ మహిళా పరిషత్, అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ సభ్యత్వం తీసుకోవడానికి ఒక క్యూఆర్ కోడ్ అనేది నేను పెడుతున్నాను. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరందరూ సభ్యత్వం తీసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే మీకు సభ్యత్వం తీసుకోవడానికి ఒక ఫామ్ అనేది వస్తుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా హిందూ బంధువులందరూ కూడా చేరవచ్చు. కాకపోతే కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, కొన్ని ఫోన్లు కూడా వచ్చినాయి నాకు. అంటే రాష్ట్రీయ బజరంగ్ దళ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత గతంలో పనిచేసినటువంటి సంస్థ నుండి కార్యకర్తలని లాక్కుంటారా అని చెప్పేసి ఒక ప్రశ్న మొదలైంది. కాకపోతే మా సమాధానం ఒకటే, సంస్థలో పనిచేసినటువంటి కార్యకర్తలను ఎవరిని కూడా రమ్మని చెప్పేసి మేము ఆహ్వానించాము. ఎందుకంటే ఎవరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడే బాగున్నారు, వారు అక్కడే పని చేయాలి. ఒకవేళ వాళ్ళకు ఏదైనా ఇబ్బంది పడి లేక అసంతృప్తి చెంది మేము ఇంకా పని చెయ్యాలి, ఇంకా బాగు చేయాలి, ఇంకా ఏదో సమాజం గురించి చేయాలి అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళకు స్వాగతము. మిగతా వరకు కూడా మేము అంటే రమ్మని చెప్పి ఆహ్వానించాము. మేము మా ఉద్దేశం ఒకటి ఏంటిదంటే కొత్త వాళ్ళని తీసుకోవాలి, కొత్త వాళ్ళతో కొత్తగా పని మొదలు పెట్టాలి. ఎందుకంటే కుటుంబం అనేది విస్తరణ కావాలి, కుటుంబం అనేది విచ్ఛిన్నం కావద్దు. కుటుంబ విస్తరణలో భాగంగానే రాష్ట్రీయ బజరంగ్ దళ్ ఏర్పాటయ్యింది. రాష్ట్రీయ బజరంగ్ దళ్ ఒక లక్ష్యం హిందువే ముందు, హిందువుల శ్రేయస్సు, భద్రత, హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వీర హిందూ విజేత హిందూ అనే ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాము. హిందువుల ఒక జనసంఖ్య దినదినం పడిపోతున్నది భారతదేశంలో. ఇది రాబోయే రోజుల్లో ప్రమాదానికి దారితీస్తుంది అని చెప్పేసి ప్రవీణ్ భాయ్ తొగడియా గారు యొక్క ఆలోచన మొదలయ్యింది. ఆ ఆలోచనకి లక్ష్యంగానే 1 లక్ష హనుమాన్ చాలీసా కేంద్రాలు, తర్వాత 50,000 కమిటీలు ఏర్పాటు యావత్ భారతదేశంలో చేయబోతున్నాము. దాంట్లో భాగంగానే తెలంగాణలో కూడా మా కార్యాచరణ అనేది ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి. ఇంకా ప్రతి గ్రామం, ప్రతి వాడ రాష్ట్రీయ బజరంగ్ దళ్ కార్యకర్తలు చేరబోతున్నారు. చేరి హిందువులకు వాళ్ళ జీవన శైలి గురించి కానీ, లేక వాళ్ళ సంతాన పెంపొందించడానికి కానీ, సంతాన ఒక ఉన్నతిని గురించి కానీ, లేకపోతే ఎవరైతే మేము ఇద్దరము మాకు ఒకరే ముద్దు అని చెప్పి ఏదైతే నడుస్తుంది ఇప్పుడు ఈ కాలం ఒక జనరేషన్లో, అలాంటి వాళ్ళకి సరి అయిన అవగాహన కల్పించి మేమిద్దరము మాకు ముగ్గురే ముద్దు అన్న నినాదంతో ముందరికి వెళ్ళాలని మేము ప్రణాళికను చేసుకున్నాము. ఆ ప్రణాళిక ప్రకారంగానే మేము ముందుకు వెళ్తాము. ఎందుకంటే హిందువుల జనాభా ఒకవేళ తగ్గింది అంటే రేపు పొద్దుగల ఈ భారతదేశం కూడా మరో బంగ్లాదేశో లేక మరో పాకిస్తానో అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటి దుస్థితి రాకుండా ఉండాలి అని చెప్పేసి డాక్టర్ ప్రవీణ్ భాయ్ తొగడియా గారు పిలుపునిచ్చారు. వీర్ హిందూ విజేత హిందూ, మేమిద్దరము మాకు ముగ్గురు అన్న నినాదంతో ముందుకు సాగుతున్నాము. కాబట్టి అధిక సంఖ్యలో హిందువులు ఎవరైతే ఆసక్తికరమైన యువకులు ఉన్నారు, యువకులు కానీ యువతులు కానీ మహిళలు కానీ వారందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలి. తీసుకొని మన దేశ ధర్మ రక్షణ గురించి మనం ముందుకు సాగాలి. ఎందువల్ల అంటే గతంలో మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు ఏదో మన గురించి చేశారు కాబట్టి మనం ఇవాళ తిలకం పెట్టుకోగలుగుతున్నాము, హిందూ అని చెప్పి రాసుకోగలుగుతున్నాం. లేదంటే ఇప్పుడు నా వెనకాల చిత్రంలో ఉన్న వారు ఒక బలిదానాలకు వెళ్ళి చూసినట్లయితే వారి బలిదానాలకు పోల్చలేము. వారు త్యాగాలు చేసిర్రు కాబట్టి మనం ఇవాళ హిందువులుగా బతుకుతున్నాం. లేదంటే ఇవాళ మనం హిందువులుగా బతికే వాళ్ళం కాదు. కాబట్టి ప్రతి ఒక్క హిందూతో కోరేది ఒకటే ఏంటి అంటే మీరందరూ సభ్యత్వం తీసుకోండి. రాష్ట్రీయ బజరంగ్ దళ్లో కానీ, లేక మహిళా పరిషత్లో కానీ, ఓజస్వినిలో కానీ, రాష్ట్రీయ ఛాత్ర పరిషత్లో కానీ, అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్లో కానీ, లేక రాష్ట్రీయ కిసాన్ పరిషత్లో కానీ
లేక ఏక్ ముట్టి అనాజ్ అనే ఆయామంలో కానీ ఏక్ ముట్టి అనాజ్ అనే ఆయామం చాలా గొప్ప సేవను అందించబోతుంది. ప్రతి ఇంటిలో ఒక మహిళకు ఒక బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది, ఏక్ ముట్టి అనాజ్ బ్యాగ్. ఆ బ్యాగులో ప్రతి మహిళ అంటే ఎవరైతే సంపన్నులు ఉన్నారో వారు ఒక పిడికెడి బియ్యం ఆ బ్యాగ్లో ప్రతిరోజు వేయాలి. వేసిన తర్వాత మా యొక్క కార్యకర్తలు మీ దగ్గరకు వస్తారు, వచ్చేసి వారు ఆ బ్యాగ్ని తీసుకెళ్ళేసి దాని ద్వారా 10 కేజీల బ్యాగులు తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఎవరైతే ఆకలి పోరాటం చేస్తున్నారు వాళ్ళకు అందించి, అంటే అది మీరు వచ్చినా పర్లేదు మా కార్యకర్తలైనా అందించి ఆకలి పోరాటం చేస్తున్న వాళ్ళకి అందించి మతం మార్పిళ్ళకి గురి కాకుండా చూసే ఒక ప్రక్రియ ఏక్ ముట్టి అనాజ్. దాని తర్వాత ఇండియా హెల్త్ లైన్ అని చెప్పేసి ఉంది. ఇండియా హెల్త్ లైన్ ద్వారా రాబోయే రోజుల్లో చికిత్స ఇచ్చే వైద్యులను సంప్రదించి వారితో మీకు ఆరోగ్య సలహాలు కూడా ఇవ్వబోతున్నాము. దాని తర్వాత హిందూ హెల్ప్ లైన్ అనేది గతం నుండే నడుస్తున్నది. అంటే దేశవ్యాప్తంగా 24 గంటల ఒక సేవ ఉన్నది, అది హాట్లైన్ సేవ ఉన్నది. దాని తర్వాత మొబైల్ యాప్ కూడా ఉన్నది. దాంట్లో కూడా మాకు ఎన్నో రిక్వెస్ట్లు వస్తుంటాయి. ఆ రిక్వెస్ట్లను మేము తగిన మా పరిధిలో ఏదైతే ఉంది ఆ పరిధిలో మాత్రం మేము ఖచ్చితంగా పనిచేస్తున్నాము. అంటే 2018 ఎప్పుడైతే అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ ఒక ప్రారంభం ఢిల్లీలో జరిగింది, ఆ ప్రారంభోత్సవం నుంచి ఇవాళ వరకు కూడా మేము హిందూ హెల్ప్ లైన్లో వచ్చేటటువంటి ఏవైతే రిక్వెస్ట్లు ఉన్నాయో అవి అన్నింటినీ స్పందిస్తున్నాము. దాని తర్వాత అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ అవసరం ఉన్నది, ఎవరికి ఫోన్ చేయాలి అని చెప్పేసి ఇవాళ రేపు ఆలోచన ఎక్కువైపోయింది. ఎందుకంటే బంధువులు ఎంతోమంది ఉన్నారు, కానీ సమయానికి అందుబాటులో వచ్చి రక్తదానం చేసే బంధువులు మాత్రం కొందరు మిగిలిపోయారు. ఎందుకంటే ప్రతిరోజు మనము ఎన్నో అంటే కార్యక్రమాలలో వెళ్తాం, వివాహ సంస్కారాలలో వెళ్తాం, ఇంకెక్కడో వెళ్తాం, కానీ ప్రతి ఒక్కరు కూడా బిజీ అయిపోయారు. మొబైల్ పట్టుకొని చేతుల్లో మొబైల్లోనే బిజీ అయిపోయారు. ఒక పలకరింపు లేదు, ఆత్మీయత భావం లేదు. అలాంటి సందర్భాలు జరుగుతున్నాయి. కాబట్టి దూరదృష్టితోటి అత్యవసర పరిస్థితుల్లో రక్తదాతలను అందించే ఒక సేవని అందుబాటులో తీసుకురావడం జరిగింది 2018లోనే. అప్పటి నుండి ఇప్పటివరకు ఏంటో మేము రక్తదాతలను కూడా అందిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా రక్తదాతలను మేము ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. యావత్తు తెలంగాణలో ఎక్కడ అవసరం పడ్డ రక్తానికి ఇబ్బంది పడకుండా అందుబాటులోకి వచ్చే సేవ అనేది మొదలవుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో మీరందరూ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయండి. ఆ అప్లికేషన్ ఫామ్లో కూడా మేము రక్తదాతల ఒక సూచన కూడా తయారు చేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోండి, ప్రతి ఒక్క హిందూ సభ్యత్వం తీసుకోండి. ఎవరైతే వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నారు వారు మాత్రం దయచేసి మీకు మేము అంటే విన్నపం చేస్తున్నాము, మీకు మాత్రం మేము డిస్టర్బ్ చెయ్యము. మేము కొత్త వాళ్ళపైనే ప్రయత్నం చేస్తాము, కొత్త వాళ్ళపైనే ప్రయోగం చేస్తాము. ఎందుకంటే వృక్షం అనేది కల్పవృక్షం లాగా కావాలి. ఉన్న చెట్టునే తీసుకెళ్ళి ఇంకో చోట నాటి మళ్ళీ నేను కొత్త చెట్టు పెట్టినా అంటే అర్థం లేదు. అది లేని చోటనే మేము పని చేయాలి అనుకుంటున్నాం. కాబట్టి కొత్త వాళ్ళందరూ కూడా ఆహ్వానితులే. పాత వాళ్ళు ఎవరైనా అసంతృప్తిదారులు అయ్యి ఉంటే వారిని కూడా మేము స్వాగతిస్తున్నాము. కానీ ఎవరిని కూడా మేము వారు ఉన్న క్షేత్రం నుంచి బయటికి రమ్మని మాత్రం మేము ఎవరిని పిలుపునివ్వట్లేదు. ఇది మా యొక్క ఆలోచన విధానము. జై శ్రీరామ్, ధన్యవాదాలు. మరొకసారి గురు పూర్ణిమ యొక్క శుభాకాంక్షలు. అందరూ ఆ గురువు యొక్క కృప అందరిపైన ఉండాలి, అందరూ అంటే ధర్మ మార్గంలో నడవాలి అని చెప్పేసి ఆ గురువుని నేను కోరుకుంటున్నాను. వ్యాస మహర్షికి కూడా నమస్కరిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.